7 ఎయిర్ బేస్‌ల్ని మనం కూల్చేసాము. అక్కడ ధ్వంసం చేశాము. పాకిస్తాన్ ఇంకా మోకాళ్ళ బేరానికొచ్చి దోగాడే పరిస్థితిలోకి వచ్చేసింది అని మన ఇండియాలో మోడీ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. పాకిస్తాన్ ఆల్మోస్ట్ సరెండర్ అయిపోతుంది మనకన్న పరిస్థితిలో సడన్గా ట్రంప్ యుద్ధం ఆపేస్తున్నాం అని చెప్పాడు. అది షాక్ అయ్యారు. మోడీ చెప్పుంటే పర్వాలేదు. మోడీ మేము పాకిస్తాన్ మాట్లాడుకున్నాం, పాకిస్తాన్ యుద్ధం ఆపేద్దామని అడిగింది మమ్మల్ని, మేము కూడా ఒప్పుకున్నాం. ఎందుకంటే మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం చేయాలని లేదు, మన మీద టెర్రరిస్ట్ అటాకులు చేశారు కాబట్టి మేము టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసాం తప్ప పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని మాకు ఎప్పుడు లేదు. పాకిస్తాన్ మన మీద రిటాలియేటరీ అటాక్స్ చేసింది కాబట్టి మనం కూడా ప్రపోర్షనేట్గా పాకిస్తాన్ ఎంత చేసిందో మనం కూడా అంతే చేయాలనుకున్నాం తప్ప మనం ఏదో పాకిస్తాన్ దేశం మీద యుద్ధానికి పోవాలని మేము అనుకోలేదు అని. కానీ మోడీ అనౌన్స్ చేసి ఉంటే ఎవరికి మోడీ మీద వ్యతిరేకత వచ్చేది కాదు. ట్రంప్ చేసేసరికి పైగా ట్రంప్ క్లెయిమ్ చేసుకున్నాడు, నా వల్లే వీళ్ళు యుద్ధాన్ని విరమించుకున్నారు. మా జేడీ వ్యాన్స్ మోడీతో మాట్లాడాడు, అటు మార్కో రూబియో ఆయనతో మన అసీమ్ మునీర్తో మాట్లాడాడు, అక్కడ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ చీఫ్తో. సో వాళ్ళిద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత వీళ్ళకిద్దరు నేను బెదిరించాను, వీళ్ళకి ట్రేడ్ ఆపేస్తానని బెదిరించాను, భయపడి ఇద్దరు దారికొచ్చారు, ఇద్దరు మంచిగా విరమించారు, నేను ఇద్దరికి ట్రేడ్ ఫుల్గా ఇస్తాను అని మళ్ళీ చెప్పాడు. తర్వాత మూడోసారి వీళ్ళిద్దరూ మంచిగా డిన్నర్ ఒక నైస్ ప్లేస్లో డిన్నర్కి వెళ్తే మంచిది అని చెప్పాడు. ఇవన్నీ చూస్తే ట్రంప్ కంట్రోల్లో మోడీ ఉన్నట్టుగా క్లియర్గా జనాలకి అర్థమైపోయింది. దానివల్ల ప్రజల్లో కూడా అంటే మోడీని సపోర్ట్ చేసేవాళ్ళు, యుద్ధంలో మనమే గెలుస్తామని నమ్మిన వాళ్ళు, నిజమైన దేశభక్తులు అందరూ కూడా మోడీని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇదే టైంలో సిపిఐ సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యుద్ధాన్ని వ్యతిరేకించే ఇతర శక్తులు కావచ్చు, మోడీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ అదను కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మోడీకి వ్యతిరేకత స్టార్ట్ అయిందో వీళ్ళ అందరూ రంగంలోకి దిగి సోషల్ మీడియాలో మోడీకి యాంటీగా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఇందిరాగాంధీని రంగంలోకి తీసుకొచ్చి 1971లో ఇందిరాగాంధీ చూడు ఎంత ఎఫెక్టివ్ చేసిందో, మోడీ సరెండర్ అయిపోయాడు, దేశాన్ని తాకట్టు కంపేర్ చేశారు. సో దీన్ని ఇప్పుడు రివర్స్ చేయడానికి మోడీ బ్యాచ్ రంగంలో దిగింది, మోడీ మీడియా రంగంలో దిగి అసలు పాకిస్తాన్లో ఆటమిక్ ఇది లీక్ అయిపోయింది, రేడియేషన్ వచ్చేసింది, వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి, అందువల్ల వాళ్ళే ట్రంప్ కాళ్ళు పట్టుకున్నారు, ట్రంప్ మోడీని రిక్వెస్ట్ చేశాడు, మోడీ మానవతా తత్వంతో యుద్ధాన్ని ఆపారు అనే స్టోరీ వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది నిజమెంత అబద్ధమా నిజమా అనేది ఎవడికి తెలియదు. ఎందుకంటే ఎవడు చెప్పాలి? ఇదంతా కూడా వస్తుండేది ఇండియాలో, దీన్ని పాకిస్తాను వ్యతిరేకిస్తుంది, ఇతర ఆటమిక్ ఎనర్జీ లాంటివి వ్యతిరేకిస్తున్నాయి. కాకపోతే మళ్ళీ మనకు కొన్ని డౌట్లు ఉంది. ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు ఇందాక చెప్పిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్ క్రాఫ్ట్, బీచ్ క్రాఫ్ట్ అక్కడ ఎందుకు వెళ్ళింది? అక్కడ దగ్గరలో అయితే అటాక్స్ అయితే మనం చేసాము ఎయిర్ బేస్ని. ఇందాక చెప్పినట్టుగా ముసాఫ్ ఎయిర్ బేస్ కానీ తర్వాత నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద మనం అయితే అటాక్ చేసాం. సో అటాక్ చేసినప్పుడు కరెక్ట్గా అక్కడే పడుతుందని ఇదేముంది, దగ్గరలోనే ఉంది, 20-30 కిలోమీటర్ల దూరంలో ఈ కిరాణా హిల్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, అక్కడ పడి ఉండొచ్చు, అక్కడ పడినప్పుడు లీకేజ్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి జరిగి ఉండే పాసిబిలిటీ ఉంది, జరగకుండా ఉండే పాసిబిలిటీ కూడా ఉంది. కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున పాకిస్తాన్కి లాస్ ఉంటుంది. ఒకసారి రేడియేషన్ ఇట్లాంటిది ఏంటైతే మనం ఆల్రెడీ చెర్నోబిల్ లాంటివి చూసాము, అది తరతరాలుగా ఉంటుంది. ఇంకా మనం జపాన్ మీద అయితే సెకండ్ వరల్డ్ వార్ టైంలో హీరోషిమా నాగసాకి ఏంటంటే అవి కొన్ని తరాల వరకు అది రేడియేషన్ రకరకాల జబ్బులు వాళ్ళ పిల్లలకి కూడా సంక్రమిస్తూ ఉంటాయి. ఏదేమైనా అది డేంజరస్ విషయమే. కాకపోతే జరిగిందా లేదా అనేది ఆబ్జెక్టివ్గా థర్డ్ పార్టీ ఎవరు దాని మీద పరిశోధన చేసి తేల్చని మాత్రం ఇప్పటివరకు లేదు.